నిర్ణయం తీసుకున్న హైడ్రా. ఇకపై ప్రజా ఫిర్యాదులు కూడా పరిగణలోకి. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ. బాధితులను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం. గత కొన్నాళ్లుగా హైడ్రా కూల్చివేతలపై బాధితుల్లో వ్యతిరేకత. గత కొన్నాళ్లుగా తెలంగాణలో హైడ్రా పేరు మార్మోగుతున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పడిన ఈ సంస్థ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. ఇప్పటికే దాదాపు 300కు పైగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా సామాన్యులు, బడాబాబులు అంటూ తేడా లేకుండా దూసుకుపోతోంది. అయితే హైడ్రా చర్యలపై బాధితుల్లో తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ఎదురవుతూ వస్తోంది. గతంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కట్టడాలపై ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా కూల్చివేయటం ఏంటని కాస్త గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఇకపైన ప్రజా ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. కూల్చివేతలపై ఎలాంటి సందేహాలు, అనుమానాలు ఉన్నా ఫిర్యాదు చేయొచ్చని కమిషనర్ ఏవి రంగనాథ్ తాజాగా వెల్లడించారు. ఈ విధానం వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతో హైడ్రా తీసుకున్న తాజా నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది.